బౌద్ధంలోని మూడవ శీలం కామేసు మిచ్ఛాచార అంటే ఇంద్రియ సుఖాల విషయంలో తప్పుడు ప్రవర్తన గురించిన ఒక సంక్షిప్త విశ్లేషణ. ఇది చాలామంది దీన్ని కేవలం వ్యభిచారానికి సంబంధించిన నియమం అనుకుంటారు. కాని దీని అసలు అర్థం చాలా లోతైనది. ఇది మన కోరికల స్వభావాన్ని అర్థం చేసుకుని నిజమైన శాంతిని ఎలా పొందాలో చెప్పే ఒక తాళం చెవిలాంటిది. మొదటిది, అసలు తప్పుడు ప్రవర్తన అంటే ఏంటి? చూడండి, ఇది కేవలం వివాహేతర సంబంధాలకే పరిమితం కాదు. బుద్ధుని ప్రకారం ముగ్గురు వర్గాల వారితో సంబంధం పెట్టుకోవడం ఈ శీలాన్ని ఉల్లంఘించడమే. తల్లిదండ్రుల సంరక్షణలో ఉన్నవాళ్లు, అప్పటికే పెళ్లైనవాళ్లు లేదా చట్ట ప్రకారం రక్షణలో ఉన్నవాళ్లు. దీని వెనుకున్న సూత్రం చాలా సింపుల్: మనసుఖం కోసం ఇంకొకరి జీవితంలో కష్టం తీసుకురాకూడదు. ఇక రెండవది, కోరికల నిజస్వరూపం. దీని అర్థం చేసుకోవడానికి రెండు అద్భుతమైన ఉదాహరణలున్నాయి. ఒకటి, మాంసం ముక్క పట్టుకున్న గద్ద కథ. ఆ ముక్క ఉన్నంతసేపు మిగతా పక్షులు దాన్ని హింసిస్తూనే ఉంటాయి. దాని వదిలేస్తేనే దానికి ప్రశాంతత. అలాగే కుష్ఠరోగికి నిప్పుల దగ్గర కూచోవడం అప్పటికి హాయిగా అనిపించినా అది రోగాన్ని ఇంకా పెంచుతుంది. ఇంద్రియ సుఖాలు కూడా అచ్చం ఇలాంటివే. చివరగా మూడవ విషయం, బౌద్ధం సుఖానికి వ్యతిరేకం కాదు, అసలు కానే కాదు. అది రెండు రకాల ఆనందాల మధ్య తేడా చూపిస్తుంది. ఇంద్రియాల ద్వారా వచ్చే తాత్కాలిక ఆనందాన్ని అస్సాదా అంటారు. ఇది ఒక వ్యసనం లాంటిది. కాని కోరికలు శాంతించడం వల్ల వచ్చే అసలైన ప్రశాంతతే సుఖ. మన లక్ష్యం ఆ అస్సాదాను దాటి నిజమైన సుఖను పొందడమే. సింపుల్గా చెప్పాలంటే, ఇంద్రియ సుఖాలతో కోరికలను తీర్చాలనుకోవడమంటే మంటపై గడ్డివేయడమే. అది శాంతినివ్వదు, అశాంతిని ఇంకా పెంచుతుంది.